పుల్లారావు గారు, ఈ స్థాన చలనాలకు సంబంధించి ఇప్పుడు వెంకట్ గారు మాట్లాడారు, ఏదైతే గ్రాఫ్కి తగ్గ ముందు నుంచి చెప్తున్నారు. బట్ ఈ అదే పార్టీలో ఏదైతే ఆ నాయకుడు చెందినటువంటి గ్రాఫ్ ఏదైతే ఉందో ఆ గ్రాఫ్కి అందుకునే నాయకులు వేరే చోట్ల పెట్టినప్పుడు కూడాను, వాళ్ళ క్యాడర్ నుంచే వాళ్ళకి వ్యతిరేకత వస్తున్నప్పటికి కూడాను ఈ అధినేత వాళ్ళని అక్కడ నియమించారు. ఈ స్థాన చలనాల మార్పుల వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది అంటారు? అలాగే అయినా కూడా వ్యతిరేకత వచ్చినా కూడాను జగన్ మార్చకపోవడానికి ఈ వెనకతలు ఉండే వ్యూహం వెనకతల అంటే వ్యూహం ఏంటంటారు? నేను అనుకుంటున్నా, నాకు కనపడుతుంది అలాగా. జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది క్యాండిడేట్స్, నేను అంటున్నా మాకు పెద్ద అక్కడ ఉన్న మిత్రులు క్షమించాలి, నేను షోకి వస్తే కొద్దిగా ఫ్రాంక్గా మాట్లాడారు, లేకపోతే మర్యాదగా. కొంతమంది క్యాండిడేట్స్ వీక్ క్యాండిడేట్స్ లాగా నాకు కనపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాళ్ళు కొత్తగా. వాళ్ళు అంత మరి ఏమన్నా దాని వెనకాల హ్యూమం ఉన్నదా, లేకపోతే తర్వాత వాళ్ళు నేను ఇందాక చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు డిక్లేర్ చేసిన క్యాండిడేట్ పొమ్మంటే పోతారు, వాళ్ళకి ఏమి వాల్యూ లేను అంటే ఫ్రాంక్ గా చెప్తున్నాను. అది నాకు చూడాలి, ఇంకా మనకు తెలియదు ఆయన స్ట్రాటజీ ఎలాగ అన్ఫోల్డ్ చేస్తాడో. మార్చేరు కూడా కొంతమందిని. తర్వాత ఆయన ఓపెన్ గా కూడా చెప్పారు ఇంటికి పంపించేస్తున్నాను నేను చాలా మందిని. అది పెద్ద నేను అనుకున్నాను మొదలు. ఫర్ ఎగ్జాంపుల్ 2019లో ఎంపీలుగా చాలా వీక్ క్యాండిడేట్స్ పెట్టాడు, అది అందరూ గెలిచారు. ఇప్పుడు పొమ్మంటే వెళ్ళిపోతారు, ఎందుకంటే వాళ్ళకి ఏమున్నది, వాళ్ళు పెరిగారా ఎవరైనా లేదు. ఫ్రాంక్గా చెప్తున్నాను, వాళ్ళు బాధపడిపోవడం. అందువల్ల చూడాలి ఆయన స్ట్రాటజీ ఏంటి. ఇంకా ఆయన మార్చిస్తే ఒకటి ఏంటంటే కొద్దిగా వాళ్ళ మీద కోపం తగ్గుతుంది. కానీ ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఏలూరు నుంచి నెడదోల కొవ్వూరు నుంచి అది పెద్ద ఉపయోగం లేదనుకుంటాను. చెడ్డు ఉన్నవాడు అది మోసుకుని వెళ్తాడు బ్యాగేజ్ అక్కడికి వెళ్ళగానే. సో అది నాకు అంత అండర్స్టాండ్ అవ్వట్లేదు. అంత ముఖ్యమైన క్యాండిడేట్స్ వాళ్ళు ఎవరు కనపడలేదు నాకు జగన్మోహన్ రెడ్డి గారి లిస్టులో. అన్పాపులర్ అవుతే వాళ్ళు కూడా చక్కగా పిలిచి కూర్చోబెట్టి ఏదో ఒక యాపిల్ ఫోన్ ఇచ్చి పంపించేయటం బెటర్. వాళ్ళని ఎక్కడి నుంచి అక్కడ తీసుకెళ్లి కూర్చోబెడతాం, అది ఉపయోగం లేదనుకుంటున్నాను. తప్పకుండా రెండు సైడ్లు క్లెవర్గా ఉన్నారు, ఇంటెలిజెంట్ పీపుల్, మనకంటే చాలా ఇంటెలిజెంట్. కానీ ఒకరి స్ట్రాటజీ ఫెయిల్ అవుతుంది కదా, ఇద్దరికి సక్సెస్ అవ్వదు కదా. పుల్లారావు గారు, ఇప్పుడు అన్నపై చెల్లెని చేస్తున్న ఈ యుద్ధం ఏదైతే ఉందో, ఈ యుద్ధం అనేది కాంగ్రెస్ కి ప్లస్ అవుతుందా లేదా టీడీపీ మైలేజ్ ని పెంచుతుందా, ఎలా ఉంటుంది? తప్పకుండా ఫస్ట్ ఏంటంటే అలాగే అబ్యూస్ చేస్తుందంటే ఎవరికైనా బాధే కదా. ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి బాధే కదా. వచ్చి ఎన్నో సంవత్సరాలు కలిసి ఉన్న వాళ్ళు ఇంటి నుంచి బయటకు వచ్చి తిడతా ఉంటే తప్పకుండా బాధ వస్తుంది. ఎవరికి రాదు? కుటుంబ సభ్యులు ఉన్న వెనం పాయిజన్ ఇంకో కుటుంబ సభ్యుల మీద ఎక్కడ ఉండదు. కోర్ట్స్ మనం అన్ని చూసేది ఏంటంటే ఎక్కువ కుటుంబ లిటికేషన్, అన్నదమ్ముల మధ్యన అక్క చెల్లెల మధ్యన ఈ లిటికేషన్, ఫ్యామిలీ లిటికేషన్. సో అది ఎంత బెటర్గా వెళ్తుంది, అది ఎంటర్టైన్మెంట్గా అవుతుందా, లేకపోతే అది ఏమైనా ఓట్స్ మారుస్తారా? జనం వెళ్ళిపోయి అయ్యో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కూడా మనకు తెలియలేదే అంత ఇప్పుడు వరకు పర్సనాలిటీ రాలేదు బయటికి. సో ఎంతవరకు ఆమె వెళ్తాది, ఎంతవరకు ఇప్పటి వరకు కొంచెం రొటీన్గా ఆ తిట్టు వ్యవహారం ఇటు పెద్ద అంటే మంచిది కాదు. ఎవరినే ఒకరిని తిట్టుకోవటం ఐ డోంట్ అగ్రీ, అది చాలా అసహ్యంగా ఉన్నది ఎవరినైనా. కానీ అది పెద్ద డ్యామేజింగ్ ఇంపాక్ట్ నాకు ఇంకా కనపడలేదు. తప్పకుండా ఎంటర్టైన్మెంట్, హై వాల్యూ ఎంటర్టైన్మెంట్.